मलाली भाई पिछा भाई మీరు కూడా బాగా పట్టుకుంటే వేసినట్టు ఉంటారు పైన పట్టుకుంటే పామూరు గ్రామ పంచాయతీ పరిధిలో 5000 మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెసిడెంట్ మనోహర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పోలీసు వారిని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. చెట్లు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. మొత్తం మన ప్రాంతాన్ని హరితవనంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. దానికి ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. క్యాంపు నిర్వహణ వాస్తవంగా అయితే ఎస్ఐ గారు కానీ ఈయన మధ్య మధ్యలో డోనర్స్ని ప్రిపేర్ చేసి మళ్ళీ మనకి ఇప్పుడు ఎంటికలు ఉన్నమ్మా ఏ గొప్ప అయినా రెడీ సార్ కొంచెం ఫేస్ కట్ట ఉంది भाई साइड का हां राइट पीछे जरा पीछे चलो ओके राइट सर ओके सर పామూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి డివి మనోహర్ గారు మరి మన పామూరు పట్టణాన్ని భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో ఉంచుకొని మరి క్లీన్ పామూర్, గ్రీన్ పామూర్,
సేవ్ పామూరు అని ఈ 3 నినాదాలతో సుమారు 5,000 మొక్కలు మన టౌన్లో నాటడానికి మరి ఆయన బృహత్ సంకల్పాన్ని ప్రారంభించాడు. అందులో భాగంగా ఈరోజు మరి అదృష్టవశాత్తు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆయన కూడా చక్కని మెసేజ్ ఇచ్చాడు. అట్లాగే మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరూ పామూరు పట్టణ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వారు మన ఊరు మన గ్రామం భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సహకరించి లేదా తమరు ఇళ్ల ముందు కానీ వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళ సొంత మొక్కలు నాటుకొని మరి మన యొక్క పామూరు అట్లాగే మనకి ఈ కరువు ప్రాంతం కాబట్టి చెట్లు పెంచితే మరి మనకి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల పామూరు పట్టణ ప్రజలకి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఇట్లా ఈ 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి మీరందరూ దిగ్విజయం చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తూ, అట్లాగే మొక్కలు నాటమే కాదు వాటిని మరి పెంచేదానికి కూడా మనం బాధ్యత తీసుకొని వాటిని బతికించి మన భావితరాలకు వాటిని ఫలాలను అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి మరియు మన పామూరు గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. పామూరు గ్రామ ప్రజలకు నమస్కారాలు. పామూరు గ్రామంలో పామూరు గ్రామం క్లీన్ పామూరుగా గ్రీన్ పామూర్ సేవ్ పామూర్ అనే నినాదంతో పామూరులో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, మురికి కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా ఉండాలని, పామూరు గ్రామం క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఈ క్లీన్ పామూర్ అనే నినాదానికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రీన్ పామూరులో సుమారుగా 5,000 మొక్కలు నాటి పామూరులో ప్రతి బజార్లో చెట్లు నాటి బతికించాలనే ఉద్దేశంతో పామూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, అలాగే పామూరులోని ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ గారు ఇట్లా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి, ఒక చెట్టును బతికించాలి. ఒక చెట్టు బతకాలి అంటే చెట్టుకి ట్రీ గార్డ్ అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టును బతికించాలనే దానికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పామూరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రజల భాగస్వామ్యంతో తప్ప పామూరు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి నీరు చెట్టు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన పామూరు పట్టణంలో సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి అందరం గర్వపడాల్సిన విషయం ఏంటంటే మన ఎస్పీ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం, ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. అలాగే మన గ్రామ పెద్దలు, మన గ్రామ పంచాయతీ సభ్యులు, అలాగే మన మండల పరిషత్ అధ్యక్షులు, అలాగే మన ఉపాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఉండి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటితే ఈరోజు ఏముందిలే ఒక చెట్టే కదా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక చెట్టు కనుక ప్రతి ఇంటి ముందు కానివ్వండి, మన వీధిలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక పార్కులో కానివ్వండి ఒక చెట్టు నాటి అందరూ కూడా పాముని క్లీన్గా గ్రీన్గా ఉంచి పాముని సేవ్ చేయవలసిందిగా పామూరు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ విరమించుకుంటాం. పామూరు గ్రామ ప్రజలకు ముందుగా నమస్కారం. చెట్లు నాటే కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పామూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కోరుకుంటూ పామూరు పట్టణ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన పామూరు సర్పంచ్ మనోహర్ గారికి మరియు ఎంపీపీ అవల్నాస్కర్ గారికి సహసార నాయకులందరికీ నా ధన్యవాదాలు. అలాగే మన పామూరు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ గారు ప్రారంభించారు. అలాగే ప్రతి ఒక్కరూ చెట్లను ఖచ్చితంగా
బతికేటట్టు చూడాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ట్రీ గార్డు ఏర్పాటు కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు. ప్రజలకు నమస్కారము. ఈరోజు మన సర్పంచ్ గారు ఆధ్వర్యంలో పామూరు గ్రామంలో చెట్టు నాటే కార్యక్రమం పెట్టినారు, ఏర్పాటు చేసినారు. దానికి మా మెంబర్ల వారు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ గారి అడుగుజాడల్లో మనందరం కలిసి కట్టుకొని చేస్తే ఈ ఊర్లో వారు 5,000 మొక్కలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మొక్కనిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దానికి అందరూ సహకరించవలసిన కోరుకుంటున్నాం. పామూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, పామూరు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా, పామూరు గ్రామంలో వర్షాలు పడాలన్నా చెట్లు ప్రధానమైనవి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టును నాటి దాటిని బతికించేదానికి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల యొక్క సహకారం లేనిదే ఏ కార్యక్రమం చేయలేము. కాబట్టి మీ యొక్క సహకారం అందించి గ్రామ పంచాయతీలో ప్రతి మనిషి ఒక చెట్టును నాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామ ప్రజలకు ముందుగా నా విజ్ఞప్తి, చెట్లు నాటండి, ప్రకృతి అందాలు కాపాడండి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటిన తర్వాత వాటికి కాపాడే బాధ్యత మెయిన్గా తీసుకోవాలి. అలా చెట్లు నాటి బతికిస్తే దాన్ని వినియోగించుకోవడం కూడా అందరికీ పామూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, చెట్లు ప్రగతికి మెట్లు. ప్రతి వ్యక్తి గ్రామ పంచాయతీ తరఫున ఒక చెట్లు నాటండి. వృక్షో రక్షితి రక్షిత అంటారు. చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. ప్రతి వ్యక్తి చెట్లు నాటితే అవి మనల్ని కాపాడుతాయి. ధర్మో రక్షితి రక్షిత ఎలా అంటారో అదేవిధంగా వృక్షో రక్షితి రక్షిత అంటారు. చెట్లు నాటండి. మన బిడ్డలాగా వాటిని పోషిస్తే అవి భవిష్యత్తులో మనల్ని కాపాడుతాయి. ఈ తుఫాన్లు వీటి నుండి కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వర్షాలు పడాలి అంటే చెట్లు నాటడం, చెట్లు పెంచడం చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఒక చెట్టును నాటి గ్రామాభివృద్ధికి పాటుపడవలసింది కోరుతున్నాం. నువ్వు జరగాల ఇంకా లోపల చదువుకోవాలా. కొండలనా పంచానికి మన సర్పంచ్ గారు ప్రారంభించిన ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములు, పామూరు ప్రజలు మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు నాటిన 5,000 కాదు 10,000 మొక్కలు అవుతాయి. మొత్తం 1,400 ఓట్లు ఉన్నాయి అంటే 1,400 మొక్కలు అవుతాయి. 14,000 ఓట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. ఇంటి దగ్గర కానీ బయట కానీ రోడ్ల మీద కానీ రోడ్డు మార్జిన్లు కానీ అందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. 14,000 పంచాయతీ